3 కొమ్మల మామిడి చెట్టు. పూర్వం షోనా నది తీరాన ఒక అరణ్యానికి సమీపంగా ముగ్గురు అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు. వారు గర్భదరిద్రులు. వారికి ఉన్న ఆస్తల్లా ఒక్క మామిడి చెట్టు. దానికి 3 కొమ్మలుండేవి. ఈ మామిడి చెట్టు వసంతకాలం రాగానే విరగబూచి వేసవిలో గొప్ప ఫలాన్నిచ్చేది. 3 కొమ్మల ఫలాలను ముగ్గురు అన్నదమ్ములు కోసుకొని వాటిని విక్రయించి ఏడాది పొడుగునా ఏదో విధంగా జీవించేవారు. ఒక ఏడు 3 కొమ్మల మామిడి విరగ కాసింది. చెట్టు కాయలు పండబారేదాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు. ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధు కర్ర సహాయంతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు. ధర్మం తండ్రి, ఆకలి దహించుకుపోతోంది. తినటానికి ఏమైనా ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు. కాపలా ఉన్న పెద్దవాడికి ఏమీ పాలుపోలేదు. నేను నీ వంటి దరిద్రున్నే తాత. అయినా ఆకలిగా ఉందన్నావు గనక ఈ కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో. ఇది నా కొమ్మ అన్నాడు పెద్దవాడు. వృద్ధుడు తన చేతికర్రతో పెద్దవాడి కొమ్మ నుంచి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి, ప్రాణం దక్కించావు బాబు అంటూ తన దారిని వెళ్ళిపోయాడు. మర్నాటి రాత్రి రెండోవాడి చెట్టు కాపలా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్ళీ వచ్చాడు. ఆకలిగా ఉన్నదన్నాడు. రెండోవాడు కూడా తన కొమ్మకు గల పళ్ళను వృద్ధుడికి ఇచ్చాడు. మూడో రాత్రి ఇదే విధంగా వృద్ధుడు మూడోవాడి కొమ్మకు గల పళ్ళను తిని వెళ్ళిపోయాడు. నాలుగో నాడు ఉదయం అన్నదమ్ములు ముగ్గురు గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు. బాబుల్లారా, మీరు ముగ్గురు దయాపరులు. మీ రుణం ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు. నా వెంట రండి, మీకు ప్రత్యోపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు. అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు. వారి నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికేసి తిరిగి, బాబు, నీ కోరికేమిటి అన్నాడు. ఈ నదిలో నీరంతా పాలైపోయి ఆ పాలన్నీ నా సొత్తైతే నాకింక కావాల్సింది ఏమీ లేదు అన్నాడు పెద్దవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం నదిలో నీరంతా పాలుగా మారిపోయింది. ఆ పాల కోసం ఎక్కడెక్కడి నుంచో జనం రాసాగారు. పెద్దవాడు అక్కడనే నిలిచిపోయాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు. అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు రెండోవాడితో, బాబు, నీ కోరికేమిటి అన్నాడు. ఈ అడవి ఉన్న మెర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావి అయితే నాకింక కావాల్సింది ఏమీ లేదు అన్నాడు రెండోవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం అరణ్యం మాయమైంది. కనుచూపు మేరకు పచ్చని పేరుగల పొలాలు మాత్రమే ఉన్నాయి. రెండోవాడు అక్కడే నిలిచిపోయాడు. మూడోవాడిని వెంటబెట్టుకొని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్ళాడు వృద్ధుడు. తరువాత, బాబు, నీ కోరికేమిటి అని అడిగాడు. నాకు నీతిమంతురాలైన భార్య కావాలి అన్నాడు మూడోవాడు. అయితే నా వెంటరా అంటూ వృద్ధుడు దారి తీశాడు. పోయి పోయి వారు ఒక రాజుగారి అంతఃపురం చేరుకున్నారు. నేరుగా లోపలికి వెళ్ళారు. బంగారు తూగుటుయ్యాల మీద రాజు, రాణి, రాకుమార్తె కూర్చొని ఉన్నారు. రాజా, నీ కుమార్తెని కుర్రవాడికివ్వు అన్నాడు వృద్ధుడు. అందుకు రాజు, అయ్యా, ఇదివరకే నా కుమార్తెను పెళ్లాడటానికి 2 రాజకుమారులు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికివ్వాలో తెలియకుండా ఉన్నది. అటువంటప్పుడు ఆ 2 కాదని నా కుమార్తెను ఈ దరిద్రుడికి ఎలా ఇవ్వను? మీరే చెప్పండి అన్నాడు. రాజా, నీవు పొరబడుతున్నావు. నీ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతనే తగిన వరుడు. కావాలొస్తే రుజువు చేస్తాను. ఇవ్వాలనే ఆ 2 రాజకుమారుల పేర, ఈ కుర్రవాడి పేర 3 మామిడి టెంకలు నాటించు. రేపటికి ఏ టెంక చెట్టై కాయలు కాస్తుందో అతనికి నీ కుమార్తెని అన్నాడు వృద్ధుడు. 1 రోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తున్నదని రాజు నమ్మలేదు. అయినా వృద్ధుడు చెప్పినట్లే చేశాడు. మర్నాటికల్లా మూడోవాడి పేర నాటిన టెంక మొలకెత్తటమే గాక చెట్టయి కాయలు కూడా కాసింది. ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను మూడోవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వృద్ధుడు తన రుణం తీర్చుకొని తన దారిన వెళ్ళిపోయాడు. రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భ దరిద్రుడికి ఇచ్చి చేశాడే గాని ఆయనకు తన అల్లుణ్ణి చూచి అవమానంగానే ఉంది. అందుచేత 3 రోజులు గడిచాక రాజు తన కూతుర్ని, అల్లుణ్ణి రాజప్రసాదం నుంచి వెళ్ళగొట్టించాడు. ఆ 2 కాలినడకన తన గ్రామంలోని పాత కుటీరం చేరుకొని అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు. 1 సంవత్సరం గడిచింది. నది ఒడ్డున పెద్దవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు. పాలు దూర మార్గాలకు కూడా పీపాలతో ఎగుమతి అవుతున్నాయి. వేల కొద్ది జనం అతని కింద పనిచేస్తున్నారు. పెరుగు వ్యాపారము, వెన్న వ్యాపారము కూడా జోరుగా సాగుతున్నాయి. ఒకనాడు పెద్దవాడి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. పెద్దవాడు దగ్గరే ఉండి నదిలోని పాలు పీపాల్లోకి
కొలిచి పోయిస్తూ ఉన్నాడు. బాబు, నోరెండిపోతోంది, ఆకలి దహించుకుపోతోంది, కాసిన్ని పాలు తాగటానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు. పెద్దవాడు ముసలివాడికేసి కోపంగా చూశాడు. అతను వృద్ధుణ్ణి గుర్తించకుండానే ఇలా అందరికీ పాలు పందారం చేస్తే ఇక వ్యాపారం సాగినట్లే, పో ఇక్కడి నుంచి పో అని కసిరాడు. మరుక్షణం నదిలో పాలు నీరైపోయింది. అక్కడ వెలిసిన మేడలు మిద్దెలు అదృశ్యం అయిపోయాయి. మర్నాడు రెండోవాడు తన పొలాల్లో ధాన్యం నుర్పీళ్లు చేయిస్తున్నాడు. పెద్ద ధాన్యపు రాశి కొండెత్తునున్నది. వృద్ధుడు రెండోవాణ్ణి సమీపించి, బాబు, ముసలివాణ్ణి ఇంత గంజి కాచుకు తాగుతాను, ధర్మప్రభువులు కాసిని ధాన్యం ఇప్పించండి అని అడిగాడు. రెండోవాడు వృద్ధుణ్ణి గుర్తించలేదు. పోయి ఎక్కడన్నా కష్టపడి పని చేసుకోక ముష్టికి వచ్చావా? ధాన్యం తేరగా వచ్చిందనుకున్నావా? పద పద అని కేకవేశాడు రెండోవాడు. మరుక్షణం పొలాలు మాయమయ్యి ధాన్యపు రాసి గడ్డివాములు అదృశ్యమైపోయాయి. చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉంది. మూడో నాడు గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు. బాబు, అతిథిని పిడికెడు అన్నం పెట్టించండి అన్నాడు. మూడోవాడు కాని వాడి భార్య అయిన రాజకుమార్తె గాని వృద్ధుణ్ణి గుర్తించలేదు. లోపలికి రా తాత, కానీ నీకేం పెట్టగలం? కుండలో ఇంత గంజి ఉంది, మాతో పాటు నువ్వు కూడా అదే తాగుదువు గాని అన్నారు వాళ్ళు. ముగ్గురు భోజనాన్ని కూర్చున్నారు. మూడోవాడి భార్య గంజికుండ తెచ్చి మధ్య పెట్టి మూత తీసింది. కానీ ఏం ఆశ్చర్యం, ఆ కుండలో నుంచి వేడివేడి పదార్థాలు షడ్రశోపతమైన తేడు వెంట పైకి వచ్చాయి. తీరా చూస్తే చేతిలోది తెడ్డు కూడా కాదు, వెండి గరిట. కుండ కాస్త బంగారు పాత్రగా మారిపోయింది. ఆ ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడు ఏమైనది గమనించలేదు. అతడి కోసం చుట్టూ చూసేసరికి తమ మామూలు గుడిసెకు బదులు మహారాజు నుండే సౌద్యం కనిపించింది. ఎక్కడ చూసినా మనులు, మాణిక్యాలు, ఖరీదైన దుస్తులు కనిపించాయి. అప్పుడు వాళ్ళు ఆ వృద్ధుడు ఎవరనేది గ్రహించారు. తమకు ఇంత మేలు చేసిన వాడు కనపడకుండా పోవటం వాళ్ళకు కొంత విచారం కలిగింది. ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఆ రాజసౌద్యంలో ఎలాంటి లోటు లేకుండా కలకాలం జీవించారు. ఇదండి ఇవాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.